మీరు ఇప్పుడు చూస్తున్న ఈ నంది వచ్చేసి బాదామి చాళుక్యుల రాజధాని అయినటువంటి పట్టడకల్. ఈ పట్టడకల్లు ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించడం జరిగింది. ఈ పట్టడకల్లో దాదాపుగా 10 దేవాలయాలు ఉన్నాయి. అందులో 9 దేవాలయాలు శివునికి అంకితం చేసిన దేవాలయాలు. ప్రస్తుతం మీరు చూస్తున్న ఈ నందీశ్వరుడి విగ్రహం వచ్చేసి వీరపాక్ష దేవాలయానికి ఎదురుగుండా నంది. అప్పటి కాలంలో చాళుక్య రాజులు ఈ పట్టడకల్లోనే పట్టాభిషేకం చేసేవారు. ఇక్కడ ఎటు చూసిన అద్భుతమైన శిల్పాలు మనము ఇక్కడ చూడవచ్చు. అలాగే ఈ వీరపాక్ష దేవాలయానికి ఎంట్రన్స్ పైన సూర్య భగవానుని శిల్పం అయితే చాలా అద్భుతంగా చిత్రీకరించారు. అలాగే వీరపాక్ష దేవాలయము స్తంభాల పైన భాగవతము, రామాయణము, మహాభారతంలో జరిగిన ప్రతి ఒక్క సంఘటన కూడా శిల్పాల రూపంలో ఇక్కడ చెక్కడం జరిగింది. ఈ పట్టడకల్లో ఈ వీరపాక్ష దేవాలయానికి మాత్రం పూజలు జరుగుతున్నాయి ఇక్కడ. అలాగే ఈ దేవాలయాన్ని వచ్చేసి క్రీస్తు శతకము 740వ సంవత్సరంలో రాణి లోక మహాదేవి తన భర్త అయిన విక్రమాదిత్య రెండవ పల్లవులను ఓడించినందుకు విజయానికి గుర్తుగా ఈ వీరపాక్ష దేవాలయం నిర్మించడం జరిగింది.